అరే ఓ కటింగ్ మస్తుగా ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావన్నా నువ్వు. అంత నీ అభిమానం లేరా? అన్నా నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206 నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్. అన్నా ఈడొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడి కోసం ఓ మై గాడ్, నీతో అంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీకోసం. నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే, ఎటో చూస్తావేంటి? అరే హీరో లెక్క ఉన్నాడన్నా శ్రీరామ్. సో క్యూట్. శంకర్, ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే. శంకర్, నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. yes. జై బోలో మహమ్మద్ రఫీకి. మీరు మళ్ళీ అరే చల్ బే చల్. అరే కాకా మంచిగున్నావే. అరే క్యారమ్ ఆడుకుందాం రావే. హాయ్ బాబాయ్, బాగున్నా? ఆడుకోనికి వచ్చినాం బాబాయ్, క్యారమ్ బోర్డు ఆడుతున్నారు అందరూ. మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి? అబ్బాజాన్ వాళ్ళతో ఆడొద్దు. అరే చూప్. పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా? చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే, క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్. చెప్పు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ రాసేవా? స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ. కాసేపు కూర్చుంటారా? నాకు అసలు ఏం వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో. స్పైనల్ స్పెల్లింగ్ చెప్పు. SPINAL కార్డ్ CORD. చాలా డిఫికల్ట్గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు, చూసుకో. This boy is a genius. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ మాయా కడుపు నొప్పి, డాక్టర్ మాయా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? How would I know sir? Of course, how would you know? నిన్ను అడుగుతున్నానంటే how would you know? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? Call him in. రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య. ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. How is it possible? మన ప్రొఫెసర్లు పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాననుకున్నావు కదూ? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీక్కున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. హే, ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏమి ఇక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకింకా అర్థం కాలేదు.
నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను ఆ, ఆ? మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను, అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను, నీ కూతురికి మొగుణ్ణవుతాను, నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషు చెప్పమంటాడు. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దస్తున్న మాయ. దేశం సర్వం నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఈస్ దిస్ అండి? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఓ. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే. అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచివారు అనుకున్నానండి. ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళ కింద కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అది కాదు శంకర్, ఆ. చిట్టికి నిన్ను కలవాలనున్నా ఆ. నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం కట్టండి. వాడి గురించి ఆ డీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంత్రా? జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గరికి తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కలదా? ఏయ్ పిల్ల కనిపించటంలా? పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా? 1 minute. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరూ ఈ పక్క నుంచే బావాలా, గా పక్క నుంచి బావచ్చుగా. ఓ సారీ. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. హ, ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటన్నా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోబా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పక కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్. బాబాయ్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు. ఇన్నేళ్ల సండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వే బిడ్డ. వస్తాను బాబాయ్. ఆ, సారీ బాబాయ్. ఏం కాదులే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా, అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేసావు. చెప్పే కదండి జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అని. ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపీ గీపీ మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చూడుగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్ చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను. దుబాయ్ కా? ఎవరికి డాడీ? అబ్బాస్ గాడికి. వాడొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు. ఈ అబ్బాస్ ఎవరు డాడీ? ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా, ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను. హైదరాబాద్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి, నేను చూసుకుంటానన్నాడు. డాడీ స్టాప్ ఇట్. మీకు ఇలాంటి మాటలు సూట్ కావు. యా, నాకు అది కాదు ముఖ్యం. ఆ శంకర్ గాడిని. హలో హలో చిట్టి, నేను శంకర్ మాట్లాడుతున్నా. ఏంటి? డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా? ఏమని? మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం. అఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో. అయితే నన్నేం చేయమంటావు? ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట. నువ్వు కలుస్తానని చెప్పేవా? శంకర్, నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు. చిట్టి మాటిచ్చి తూచండి అలా చెప్పు.
నేను నీతో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు. అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు. ప్లీజ్. సరే, రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీసీ క్లబ్ లో కలుద్దాం. క్లబ్బా? సరే, థ్యాంక్స్. బాయ్. Oh no! I will get the bloody idiot! మీరేం టెన్షన్ పడకండి. శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను. I trust you, but be very careful, okay? యూ డోంట్ వరీ డాడ్. See, uncle, vulture eating 100 buffaloes. One cyclone, finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫేలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా